అసలు ఈ బిఈడి ఎంట్రన్స్ టెస్ట్లో ఏమేమి ఉంటాయి, ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఎంత టైం ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్న విషయాలు అయితే ఈరోజు మనం ఈ వీడియోలో లేట్ చేయకుండా తెలుసుకుందాం. సో టీచర్ అవ్వాలనుకుంటున్నారు, టీచర్ యొక్క కెరీర్లో స్థిరపడాలనుకుంటున్నారు, వాళ్ళకందరూ ఒక మంచి అవకాశం. బిఈడి ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్, అలాగే ఫిజికల్ సైన్స్, వీళ్ళ కనుక మనం చూసుకుంటే అసలు వీళ్ళకి ఎలా ఉంటుంది, ఏ రకాలుగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే మనకి బిఈడి ఎంట్రన్స్ టెస్ట్ అనేది 150 మార్క్స్ అనేది ఉంటుంది. సో ఈ 150 మార్క్స్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత మార్క్స్ వస్తాయి, అందరికీ ఒకేలాగా పేపర్ ఉంటుందా, మోడల్ పేపర్ అంటే కాదు. సో మనకి ఈ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ మ్యాథ్స్, అలాగే సైన్స్, అలాగే ఇంగ్లీష్, అలాగే సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్, మొత్తం 150 మార్క్స్ ఉన్నా కూడా వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మరి ఎలా అడుగుతారు, ఏంటి, ఎన్ని మార్క్స్ ఏ కేటగిరీ నుంచి అడుగుతారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ గా మనం లేట్ చేయకుండా ఇంకా మొదలు పెట్టేస్తే 120 మినిట్స్లోనే మనం ఎగ్జామ్ అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే 150 మార్క్స్కి మనకి జనరల్ ఇంగ్లీష్ అనేది 25 మార్క్స్కి ఇస్తారు. జనరల్ ఇంగ్లీష్ అంటే మనం చదువుకుంటూ ఉంటాం కదా, సో ఇంటర్మీడియట్ వరకు కానీ డిగ్రీ వరకు కానీ అనేది 25 మార్క్స్కి ఇస్తారు. ఇంకా జనరల్ నాలెడ్జ్ ఒక 15 మార్క్స్కి ఇస్తారు. ఇంకా టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది ఒకటి 10 మార్క్స్కి ఇస్తారు. ఇంకా తర్వాత మిగతా 100 మార్క్స్ ఏదైతే ఉంటుందో ఆ 100 మార్క్స్ మీరు ఏ సబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారో, ఇప్పుడు సపోజ్ మీరు మ్యాథమెటిక్స్లో బీఈడీ చేయాలనుకుంటున్నారు, లేదంటే జనరల్ సైన్స్లో బీఈడీ చేయాలనుకుంటున్నారు, లేదంటే ఇంగ్లీష్లో బీఈడీ చేయాలనుకుంటున్నారు, లేదంటే ఫిజికల్ సైన్స్లో బీఈడీ చేయాలనుకుంటున్నారు, లేదా సోషల్ స్టడీస్లో బీఈడీ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళకి 100 మార్క్స్ అనేది అక్కడ డివైడ్ అయిపోతుంది సబ్జెక్ట్ వైజ్గా. మరి ఎలా డివైడ్ అవుతుంది ఏంటనే విషయం మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్లో మనకి 100 మార్క్స్కి 100 మ్యాథమెటికల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఈ 100 మ్యాథమెటికల్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తాయి అంటే, మీరు బీఈడీ జాయిన్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ మీదనే మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సో డిగ్రీలో మీరు ఏవైతే మ్యాథ్స్ చేస్తుంటారు 3 years, వాటి మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. క్వశ్చన్ ఒకటి ఉంటుంది, 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరు కరెక్ట్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బిఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి బుక్స్ కోసం కనుక వెతుకుతున్నట్లయితే మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి విజేత కాంపిటీషన్స్ బుక్స్ అని చెప్పేసి. అలాగే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనకి గూగుల్ అవైలబుల్గా ఉంటాయి. మీరు గూగుల్లోకి వెళ్ళేసి అక్కడ సెర్చ్ బార్లో బిఈడి ఎంట్రన్స్ టెస్ట్ ప్రీవియస్ మోడల్ పేపర్స్ అని కనుక మీరు టైప్ చేసినట్లయితే మీకు అక్కడ వచ్చేస్తాయి సబ్జెక్ట్ వైజ్. మీకు ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ వైజ్ మోడల్ పేపర్స్ వస్తాయి. దాంట్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మీరు కావాలంటే వాటిని చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. మీరు గూగుల్లోకి వెళ్ళేసి అక్కడ సెర్చ్ బార్లో బిఈడి ఎంట్రన్స్ టెస్ట్ ప్రీవియస్ మోడల్ పేపర్స్ అని కనుక మీరు టైప్ చేసినట్లయితే మీకు అక్కడ వచ్చేస్తాయి సబ్జెక్ట్ వైజ్. మీకు ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ వైజ్ మోడల్ పేపర్స్ వస్తాయి. దాంట్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మీరు కావాలంటే వాటిని చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట.